శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సంబంధించి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 2026 సంవత్సరంలో మనకు పోయిన సంవత్సరం మాదిరిగానే షష్టగ్రహ కూటములు, పంచగ్రహ కూటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా కుంభంలోకి ఈ యొక్క వృషభ రాశి వారికి ఆల్మోస్ట్ మార్చి నెల ప్రాంతానికి వచ్చేసరికి 4 గ్రహాలు 5 గ్రహాలు కలిసి ఒకే చోట సంచారం చేయడం వలన విశేషమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటివి ఏవైనా ఇబ్బందులు రావచ్చు. అలాగే ఏవైనా సరే తెలిసి తెలవక చిన్న చిన్న తప్పులు చాలా భారీ స్థాయికి వెళ్ళొచ్చు. ముఖ్యంగా మనము ఇక్కడ గ్రహ సంచారాల్లో సూర్యుడిని రాజకీయ నాయకులకు సంబంధించి, గురుగ్రహానికి సంబంధించి ఎవరైనా సరే ఎంప్లాయీస్ వివాహం కోసము, సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారిని మనం తీసుకోవాలి. అలాగే బుధుడు వచ్చేసరికి వ్యాపారానికి సంబంధించి ఇలా మనం తీసుకొని ఆ గ్రహ సంచారాన్ని బట్టి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనకు వృషభ రాశి వారికి ద్వితీయంలో గురుస్థానం ఉన్నంత వరకు, గురువు ఉన్నంత వరకు, అంటే మిథునంలో ఉన్నంత వరకు ఓకే. ఎప్పుడైతే ఈ యొక్క మిథునం నుండి సంచారం చేస్తూ కర్కాటకంలోకి, సింహంలోకి, అలాగే కన్యలోకి ప్రవేశించేంత వరకు, కన్యారాశికి సంవత్సరం ఆఖరిలో ప్రవేశిస్తుంది. అంటే చూడండి, ఫిబ్రవరి మార్చి వరకు బాగుంటుంది. తర్వాతకి మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ తర్వాతి కాలంలోనే చాలా ఉత్తమంగా ఉంటుంది. సో ఓవరాల్గా వృషభ రాశిలో ఎవరైతే ఉన్నటువంటి విద్యార్థులు, ఉద్యోగస్తులు ఉన్నారో వారికి సంబంధించి ఈ యొక్క మొదటి ప్రథమార్థంలో ఉన్నటువంటి 2 నెలలు, ఆఖరిలో ఉన్నటువంటి నెలలు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఎవరైతే ఈ యొక్క ఇంట్లో ఉండి వ్యాపారం చేసుకుని చేతి వృత్తులు చేసుకునేటువంటి స్త్రీలు, గృహిణులు, అలాగే చేతి వృత్తులు చేసుకునేటువంటి ఇంకా వారి వారి యొక్క వృత్తి ధర్మం చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా శుక్రుడు ఈ యొక్క